జూబ్లీహిల్స్ బైపోల్ను కాంగ్రెస్ సీరియస్గా తీసుకుందా? ఉప ఎన్నికల్లో గెలిచి ప్రతిపక్షాలకు షాక్ ఇవ్వాలని భావిస్తోందా? నియోజకవర్గంలో ఏ చిన్న అవకాశాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ వదులుకోవడం లేదా? వారం రోజులుగా హైదరాబాద్పై వానదేవుడు పగబట్టాడు. ముఖ్యంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కుండపోత కురుస్తుంది. దాంతో ఈ అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ వదులుకోవడం లేదు. నేరుగా వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రులు పర్యటించారు. ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారా? జూబ్లీహిల్స్ బైపోల్ పై అధికార పార్టీ దూకుడు పెంచింది. త్వరలో జరిగే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేసేలా ప్లాన్ రెడీ చేస్తుంది. బీఆర్ఎస్ సిట్టింగ్ సీట్లో పాగా వేసి కేసీఆర్ కు షాక్ ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఇందులో భాగంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంపై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టారు. దాంతో నియోజకవర్గంలో ఏ సమస్య వచ్చినా వెంటనే మంత్రులు రంగంలోకి దిగుతున్నారు. ఇటీవల జూబ్లీహిల్స్ లో నియోజకవర్గంలో మంత్రులు సుడిగాలి పర్యటన చేశారు. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఉప ఎన్నికలకు ముందు నిధుల వరద పారించిన ఓటర్లను ఆకట్టుకోవాలని అధికార పార్టీ లెక్కలు వేసుకుంటుంది. ఇప్పటికే జూబ్లీహిల్స్ లో 2 సార్లు కాంగ్రెస్ పార్టీ సర్వే చేసినట్టు తెలుస్తుంది. ఈ సర్వేలో బీఆర్ఎస్ కు 5% గెలుపు అవకాశాలు ఉంటే కాంగ్రెస్ కు 7% గెలిచే అవకాశాలు ఉన్నట్టు తేలడంతో మరింత జోష్ పెంచాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే గ్రేటర్ హైదరాబాద్ వరదలతో అతలాకుతలమవుతుంది. నగరంలో కుండపోత వర్షం కురుస్తుంది. కేవలం గంట పరిధిలో 10 నుంచి 20 సెంటీమీటర్ల వర్షం పడుతుంది. దాంతో నగరంలో ఎక్కడా చూసినా వరద నీరు కనిపిస్తుంది. ముఖ్యంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం పూర్తిగా వరద నీటిలో మునిగిపోయింది. దాంతో అలర్ట్ అయిన కాంగ్రెస్ ప్రభుత్వం నేరుగా మంత్రులను రంగంలోకి దింపింది. యూసఫ్గూడ సర్కిల్లోని కృష్ణానగర్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి పర్యటించారు. అక్కడ ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బస్తీల్లో భారీ వర్షం వచ్చినప్పుడు తమ ఇళ్లలోకి నీరు వస్తున్నాయని స్థానికులు మంత్రుల దృష్టికి తీసుకువెళ్లారు. నాలాలు చిన్నగా ఉండడం, డ్రైనేజీలో వరద పొంగి ఇళ్లకి నీళ్లు వస్తున్నాయని మంత్రులకు అధికారులు వివరించారు. దాంతో కృష్ణానగర్ వరద ప్రభావిత ప్రాంతాలకు శాశ్వత పరిష్కారం చేస్తామని మంత్రులు హామీ ఇచ్చారు. వారం రోజుల్లో పనులు ప్రారంభమవుతాయని స్థానికులకు భరోసా కల్పించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నగరంలో ఎప్పుడు వరదలు వచ్చినా మంత్రులు రాలేదని, ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ మంత్రులు రావడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగిరింది. అంతకుముందు 2014, 2018 ఎన్నికల్లోనూ మాగంటి గోపీనాథ్ అక్కడ విజయం సాధించారు. దాంతో జూబ్లీహిల్స్ నియోజకవర్గం గులాబీ పార్టీకి అడ్డాగా మారింది. అంతకుముందు 2009 ఎన్నికల్లో మాత్రం జూబ్లీహిల్స్ నుంచి పీజేఆర్ కొడుకు విష్ణువర్ధన్ రెడ్డి ఘన విజయం సాధించారు. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. ఇప్పుడు జూబ్లీహిల్స్ లో పాగా వేయాలని కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తుంది. ఇప్పటికే జూబ్లీహిల్స్ టికెట్ కోసం కాంగ్రెస్ పార్టీలో చాలా మంది లీడర్లు పోటీ పడుతున్నారు. ఇందులో మాజీ క్రికెటర్ అజారుద్దీన్, మరో నేత నవీన్ యాదవ్, ఏఐసీసీ నేత నుమాన్ పోటీ పడుతున్నట్టు తెలుస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో అజారుద్దీన్ పోటీ చేస్తే అక్కడ 3వ స్థానానికి ఆయన పరిమితమయ్యారు. ఇక నవీన్ యాదవ్ కు మంచి పేరు ఉండడంతో ఆయన పేరును పరిశీలిస్తున్నట్టు సమాచారం. మరోవైపు నూమన్ కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పర్యటిస్తూ పలు సేవా కార్యక్రమాలతో ప్రజలను ఆకట్టుకుంటున్నారు. మైనార్టీ ఓటర్లు ఎక్కువగా ఉండడంతో తన పేరును పరిశీలించాలంటూ కాంగ్రెస్ పెద్దలను ఆయన కోరుతున్నట్టు తెలుస్తుంది. అయితే కాంగ్రెస్ పార్టీ ఈసారి మైనార్టీ లీడర్ కు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోవచ్చనే టాక్ వినిపిస్తుంది. ఇందుకు కారణం ఎంఐఎం పార్టీ అని కాంగ్రెస్ నేతలే చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి మైనార్టీ నేతకు టికెట్ ఇవ్వొద్దని ఎంఐఎం పార్టీ కండిషన్ పెడుతున్నట్టు సమాచారం. మైనార్టీ లీడర్ కు కాంగ్రెస్ టికెట్ దక్కితే ఆయనకు మంత్రి పదవి దక్కి కీలకంగా మారతారని ఎంఐఎం లీడర్లు అభిప్రాయంగా తెలుస్తుంది. అప్పుడు తమకు ప్రాధాన్యత తగ్గుతుందని భావిస్తుందట. అందుకే మైనార్టీ లీడర్ కు కాకుండా మరో నేతకు పదవి ఇవ్వాలని కండిషన్ పెట్టినట్టు సమాచారం.
దాంతో రూట్ మార్చిన కాంగ్రెస్ పార్టీ బీసీ సామాజిక వర్గానికి చెందిన పలువురు నేతల పేర్లను పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. ఇందులో మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, నవీన్ యాదవ్ లాంటి లీడర్లు పోటీ పడుతున్నారు. వీరిలో నవీన్ యాదవ్ వైపు కాంగ్రెస్ పెద్దలు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తుంది. నవీన్ యాదవ్ అయితే ఎంఐఎం పార్టీకి నో అబ్జెక్షన్ అన్నట్టు చెబుతున్నట్టు సమాచారం. మరోవైపు జూబ్లీహిల్స్ లో దాదాపు 1,00,000కు పైగా మైనార్టీ ఓట్లు ఉండడంతో వారే ఎవరి వైపు మొగ్గు చూపితే వారు గెలుపు గుర్రం అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. మొత్తం మీద జూబ్లీహిల్స్ లో గెలుపును కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. సీఎం రేవంత్ రెడ్డి 18 నెలల పాలనకు ఈ ఎన్నిక రెఫరెండంగా నిలవబోతుంది. ఇప్పటికే కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్, బీజేపీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. దాంతో ఈ ఎన్నికలో విజయం సాధించి ఈ రెండు పార్టీలకు షాక్ ఇవ్వాలని అధికార పార్టీ లెక్కలు వేసుకుంటుంది. ఏది ఏమైనా జూబ్లీహిల్స్ లో ఏ పార్టీ జెండా ఎగురుతుందో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే అంటున్నారు.